ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ఏపీ కేబినెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. అమరావతిలో 20,000 కోట్ల విలువైన పనులకు ఇక పాలనపరమైన అనుమతులపై కేబినెట్ లో చర్చించనుంది. రైట్, ఏపీ కేబినెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. అమరావతిలో 20,000 కోట్ల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులపై కేబినెట్ లో చర్చించనుంది. ఇక ఏపీ కేబినెట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. మొత్తంగా చూసుకోవచ్చు, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకి ఈ యొక్క ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిపై ఒక కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే రేపు జనవరి నుంచి కూడా రాజధాని పనులు పూర్తిగా ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో 20,000 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో కూడా పనులు ప్రారంభించడానికి సంసిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అనుమతులను కూడా ఈ కేబినెట్ లో ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత దీని యొక్క రాజధాని అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించుకుంటారు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం కూడా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. ఎందుకంటే 2027 వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి నిధులు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కావచ్చు, రాబట్టే నిధులు కావచ్చు, దానిపై కీలకంగా కూడా ఈ కేబినెట్ లో చర్చిస్తారు. అయితే అదే విధంగా ఇప్పుడు రహదారుల మరమ్మతులు, ఎందుకంటే రహదారుల మరమ్మతులు గతంలోనే 800 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రహదారులు అధ్వానంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా రేపు జనవరి నుంచి వర్కులు పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించడానికి సంసిద్ధం అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో కీలకంగా చర్చించుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇంకా కీలకంగా కూడా కేబినెట్ లో కొన్ని బడ్జెట్లకు సంబంధించి ఇప్పుడే మన అసెంబ్లీలో 11 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా కొన్ని బడ్జెట్లు కేటాయించారు. దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తా ఉన్నారు. దానికి తోడుగా నూతన సంవత్సరంలో కొత్తగా వస్తున్నటువంటి ఏదైతే ఇండస్ట్రీలు కావచ్చు, సాఫ్ట్వేర్ హబ్స్ కావచ్చు, వీటన్నిటిని డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వెసులుబాట్లు, వాళ్ళకి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో చర్చించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు జనవరి నుంచి కూడా కొత్తగా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. దానికి తోడుగా కొన్ని ఐటీ రంగాన్ని కూడా డెవలప్ చేయడానికి దానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కానీ, అదేవిధంగా కొన్ని వచ్చేటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఈ కేబినెట్ లో చర్చించుకుంటారు. ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలు అటు పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని అభివృద్ధి పనులు, ఏపీకి కావాల్సినటువంటి పెట్టుబడులు, దానికి తోడుగా ఇండస్ట్రియల్ అంశాలు కొన్ని ఇంకోటి కీలకంగా రేపు నాగబాబు కూడా మంత్రి పదవి ఇస్తున్నటువంటి నేపథ్యంలో అతనికి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కేబినెట్ లో చర్చించుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క కేబినెట్ ఏపీ సచివాలయంలో ప్రారంభం అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క కేబినెట్ జరుగుతుంది. ఆ తర్వాత కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా ప్రత్యేకంగా వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.